నుంచి ఈ యొక్క అవగాహన పెట్టడం, స్క్రీనింగ్ పెట్టడం. స్క్రీనింగ్ యొక్క ఉద్దేశం మళ్ళీ మీకు అందరికీ చెప్పేది ఏంటి అంటే, నేను స్క్రీనింగ్ చేశారు, టెస్ట్ అయిపోయింది, ఓకే నేను సెట్, అది కాదు. యూ షుడ్ నో వాట్ ఆర్ ది ప్రివెంటివ్ స్టెప్స్ విచ్ యూ నీడ్ టు టేక్, వాట్ ఆర్ ది లైఫ్ స్టైల్ చేంజెస్ విచ్ యూ నీడ్ టు డూ. మనం చేసే పని ఎట్లాగా చేసుకుంటే సో దట్ మన యొక్క ఆరోగ్యాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, ఈ క్వశ్చన్స్ మీరు అడగాలి. గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ మీరు అడగాలి. వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ విచ్ యూఆర్ ఫేసింగ్, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు చెప్తారు. దే విల్ గివ్ యూ సమ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. మనకున్న రిస్ట్రిక్షన్స్ మనం చెప్పాలి. సార్ మేము ఇట్లా డ్యూటీకి వెళ్తాం, తెల్లని సెంటర్ మించేవాళ్ళు తప్పదు. అట్లాంటప్పుడు వాట్ షుడ్ యూ డూ, దానికి మేము ఎట్లా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, దానికి ఎట్లా మేము వెరికోస్ వచ్చినాయి నుంచున్నాం, ఎక్కువసేపు ఉంచున్నాం, వెరికోస్ వచ్చినాయి, అదర్ థింగ్ ఏదో వచ్చింది, దానికి మేము ఎట్లా కౌంటర్ చేసుకోవాలి, హౌ డు వీ స్ట్రెంథెన్ అవర్ సెల్ఫ్. థింగ్ ఈజ్, మేము ఎన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసినా కోర్ ఆఫ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మీ దగ్గర డ్యూటీ ఎక్స్పెక్ట్ చేయడం. మీ దగ్గర మేము బరాబర్ డ్యూటీ ఎక్స్పెక్ట్ చేస్తాం, మీరు డ్యూటీ చేయాల్సిందే. కానీ ఆ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఐఎమ్ ఎంపవరింగ్ యూ. What are the health issues వస్తాయి, how do we face it. At the same time, I don't know whether మీరు చెప్తారో లేదో గైనిక్ డాక్టర్ గారు, I request you to tell them about even the food dietary habits which we do. ఏం తింటాము, ఎట్లా తింటాము, వెళ్తాము అంత ఫ్రై అంత నూనె వేసేసి వాడిన నూనె మళ్ళీ వాడతాము, అట్లా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్, మెనీ థింగ్స్ విచ్ వీ నీడ్ టు డూ. బయట తినడం ఇవన్నీ. సో ఆల్ దీస్ థింగ్స్ మీరు అడగాలి. వాళ్ళు ఎప్పుడు చెప్తారు, మీరు అడిగిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తారండి. యూ డోంట్ షో ఎనీ ఇంట్రెస్ట్, దే విల్ నాట్ సే ఎనీథింగ్. ఐ ఎక్స్పెక్ట్ యూ టు కమ్ టు ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. ఇది ఇన్ఫార్మల్గానే ఉంటుంది, వాళ్ళు డాక్టర్స్ కాబట్టి మీరు కూడా ఇన్ఫార్మల్గానే, మనం నాలెడ్జ్ కోసం మనం అడుగుతున్నాం. సో వీ షుడ్ బి రిక్వెస్టింగ్ టు మనం అడగాలి, మనకి ఏమైనా డౌట్స్ వాళ్ళు చెప్తారు. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ యూ, మీకు ఒకటే కాదు, మీరు ఇంటికి వెళ్ళి దీన్ని ఆ యొక్క నాలెడ్జ్ని మీ యొక్క పిల్లలకి కానీ మీ పేరెంట్స్కి కానీ చెప్పాలి. దట్ ఈస్ హౌ వీ మేక్ ఎన్ హెల్తీ ఫ్యామిలీ. నేను హెల్తీగా ఉండడం సరిపోతుందా, ఇంట్లో కుటుంబం అందరూ హెల్తీగా ఉండాలి. అందరూ హెల్తీగానే ఉంటే వాళ్ళు ఇంట్లో హ్యాపీగా ఉన్నారు, నేను కూడా హ్యాపీగా పని చేయగలుగుతాను. ఇంట్లో నాన్నకి బాగాలేకుండా వచ్చింది, అమ్మ బాగాలేకుండా, ఏదైనా వచ్చింది, పిల్లలు బాగాలేకుండా వచ్చింది, పని చేయలేదు. దీస్ నాలెడ్జ్ షుడ్ బి డిసెమినేటెడ్, తీసుకువెళ్ళాలి, మనం అందరికీ మనం చెప్పాలి, మన కుటుంబ సభ్యులు చెప్పాలా. సో దట్ వీ మేక్ ఎన్ హెల్దీ ఫ్యామిలీ, దట్ ఫార్మ్స్ స్ట్రాంగర్ సిస్టమ్. తర్వాత హెచ్పివి గురించి కూడా చెప్పారు. నా గవర్నమెంట్ హ్యాడ్ కమ్ అప్ విత్ దిస్ హెచ్పివి వ్యాక్సినేషన్. పిల్లలకి అబౌవ్ 12 to 14 years వాళ్ళు కంపల్సరీ హెచ్పివి వ్యాక్సినేషన్ చేపిస్తున్నారు. అండ్ అది మీరందరూ కూడా తీసుకోవచ్చు, కానీ దర్ సమ్ రెస్ట్రిక్షన్స్. దే విల్ టెల్ యూ, ఆస్క్ దెమ్ ఎటువంటి సిచ్యువేషన్స్లో తీసుకోవచ్చు, ఎటువంటి సిచ్యువేషన్లో తీసుకోకూడదు. ఆల్ దీస్ థింగ్స్ మీరు అడగాలి. అంటే నాకు చెప్పారు డాక్టర్, నేను స్క్రీనింగ్ క్యాంప్కి వచ్చాను, నేను మొత్తం తినేసిన, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని దాంట్లోకి వెళ్ళిపోతాను. లేదు, దాంట్లో మీ దాంట్లో చాలామంది ఉంటారు అట్లాగా. నేను సీరియస్గా అంటున్నాను. నో, వీ గెట్ సమ్ బేసిక్ నాలెడ్జ్, దాని మీద వీ షుడ్ డెవలప్. అది కావాలి. అటువంటి వాటికి విల్ హ్యావ్ ఎ క్యాంప్ అగైన్ అండ్ అగైన్. దానికి అగైన్ లేదు. ఐ వాట్ ఎవర్ వెల్ఫేర్, వాట్ ఎవర్ యాక్టివిటీ అండ్ విల్ డూ. బట్ దిస్ ఈజ్ ది బేసిక్ నాలెడ్జ్ విచ్ యూ విల్ గెట్. దాని మీద ఎప్పటికప్పుడు మీ నాలెడ్జ్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఎందుకంటే మెడిసిన్ ఆల్సో డెవలప్స్. 2000లో ఇచ్చే హెడేక్ మందు ఇప్పుడు ఇచ్చే హెడేక్ మందు ఒకటి కాదు కదా, మారుతూ ఉంటుంది. సో ఎవ్రీ మెడిసిన్ చేంజెస్, ఎవ్రీ మెడిసిన్ యొక్క ఇంపాక్ట్ తెలుస్తాం.